ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 17వ తారీఖు లగాయితూ డిసెంబర్ 23వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతుగ్రహం, తులారాశి యందు శుక్రుడు, వృశ్చిక రాశి యందు కుజుడు, ధను రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, అలాగే కుంభమందు శనేశ్వరుడు, మీన రాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రగ్రహం కుంభ, మీన, మేష రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. గత నెల రోజులుగా అష్టమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో కుజగ్రహం సంచారం చేస్తూ చాలా రకాలుగా అటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా ఈ వారం, ముఖ్యంగా ఈ వారం లగాయితూ చక్కగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయాలు ఈ అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం వల్ల ఏర్పడుతున్నాయి. అంతేకాక చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నారు, శనేశ్వరుడు లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రాశి వారిని మరింతగా ఈ వారం పీడించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే, జన్మరాశి యందు గురువు సంచారము, వ్యయస్థానమందు రాహువు సంచారము, అష్టమ స్థానమందు కుజుని యొక్క సంచారం. ఈ గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాల వల్ల మాత్రం కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కోపం అధికంగా వస్తూ ఉంటుంది. శ్రమ, మరీ ముఖ్యంగా శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల కానివ్వండి, లేదా ఆకస్మికమైనటువంటి స్థాన మార్పు, అప్పటికప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానివ్వండి, దీనివల్ల వచ్చినటువంటి శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. అలాగే అనుకోని విధంగా ధనం వ్యయమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ఖర్చులు కూడా అధికంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీర అలసట ఎక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా వృత్తి ప్రవృత్తుల వల్ల మాత్రమే ఏర్పడతాయి. అనగా వృత్తి అంటే మీరు చేసేటువంటి ఉద్యోగం వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ మాత్రమే వేరే ప్రాంతాలు వెళ్ళడం, అక్కడ తిరగవలసి రావడం, లేదా ఈ భోజన సౌఖ్యము, నిద్రా సౌఖ్యము, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల శారీరకమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లాభం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అయితే సంపాదించినటువంటి సంపాదనలో అధిక భాగం కొంత ఏదైనా శుభ కార్యక్రమాలకో, లేదా ఏదైనా గృహోపకరణాల యొక్క కొనుగోలుకో, లగ్జరీ వస్తువుల కొనుగోలుకో, లేదా వాహనాలు, స్థలాలు, స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే కొంత ధనం మాత్రం ఈ వారం ప్రత్యేకించి బంధుమూలకంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా అటు మార్పుకి లేదా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిని పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కొంత మేరకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా మేషరాశి వారికి సమయం చాలా బాగున్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని ఆర్జించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శారీరక శ్రమను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వ్యయస్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉండడం, అలాగే ఈ వారం లగాయితూ అష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
ఈ అష్టమ రవి యొక్క దోషం ఒక నెల రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఆ దోషాన్ని సంబంధించినంత వరకు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వారం యొక్క ప్రారంభంలో గాయతూ మొదటి 4-5 రోజుల్లోనూ దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ప్రయాణాలు చాలా అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి అంటే వేళని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, ఇళ్ళు, వాహనాలు లేదా స్థలము లేదా పొలము, ఇటువంటివి బంగారు ఆభరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు, దాని ద్వారా కొంత ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇంతేగాక షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం వల్ల కూడా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి లేదా స్త్రీల వల్ల ఏర్పడేటువంటి సమస్యలు, అనగా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానివ్వండి లేదా ఉద్యోగం చేసేటువంటి స్థానంలో కానివ్వండి, కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం కూడా కొంత పని భారాన్ని పెంచేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. మాట పట్టింపులకు కూడా ఆయన అవకాశాన్ని ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా అహంకారాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. మీరు ఎటువంటి చిన్న విజయాన్ని సాధించినప్పటికీ కూడా లేదా అది ఎంత పెద్ద విజయమైనప్పటికీ కూడా అహంకారానికి పోకుండా అణిగి ఉంటూ ఉండడం ద్వారా ఈ వారంలో కొంత మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉన్నది. దాంపత్య జీవనంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి, అలాగే కోర్టు కేసుల నుండి బయటపడడానికి కూడా ఈ వారం అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై లేదా స్థానచలనంకై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మంచి వర్తమానం అందుతూ ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి సమయం కొంత మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతని పెంచుకోవడానికై మీరు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొంత మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ధన వ్యయానికి కారణమవుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ, అలాగే ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యుడి కోసమై క్షీరాన్నాన్ని నివేదన చేయడం, ఆ రోజు ఏకభుక్తం చేసి ఈ క్షీరాన్నాన్ని ప్రసాదంగా గనక తీసుకోగలిగితే గ్రహాల యొక్క పీడ నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం ఇప్పుడు సప్తమ స్థానానికి వెళ్ళి ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడితోటి కలిపి సప్తమ స్థానంలో, అది కూడా బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సప్తమ స్థానం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే సప్తమ స్థానం అటు ఉద్యోగానికి కీలకం, భాగస్వామ్య వ్యాపారాలకి, అలాగే వైవాహిక జీవితానికి, పబ్లిక్ రిలేషన్కి, అలాగే భోజన సౌఖ్యానికి, వీటన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ఎప్పుడైతే సప్తమంలో రవి బుధుడు వక్రించి ఉన్నారో ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే అటు జీవిత భాగస్వామికి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య రావచ్చు, లేదా కుటుంబానికి దూరంగా వెళ్ళొచ్చు. అటు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళి జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. లేదా స్థానచలనాన్ని కలిగించవచ్చు. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, లేదా ఆ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం మాత్రం మీకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. షష్ఠ స్థానంలో కుజగ్రహం ఉండడం వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. కాబట్టి అటు మీకు ఉండేటువంటి ఇబ్బందులేవి కూడా ఆయన పెరగకుండా ఉన్న వాటిని దూరం చేస్తూ
కుజగ్రహం మీకు ఎప్పటికప్పుడు సహాయకారిగానే ఉంటారు. ఇక గురుగ్రహం లాభస్థానంలో ఉండడం యశస్సుకి కారణం. అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కుజగురులు ఇద్దరు కూడా కల్పిస్తూ ఉంటారు. అటు మీ ఉద్యోగపరంగా మీరు ఏదైనా కష్టపడినా, వ్యాపార పరంగా కష్టపడి కొత్త సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా వీటన్నిటికీ తగినటువంటి ప్రతిఫలం అటు ధన రూపేణా కానీ, పేరు ప్రఖ్యాతల రూపేణా కానీ ఇలా ఏదైనా మీకు మంచి అవకాశాలను కల్పించి వాటిలో మిమ్మల్ని కష్టపెట్టించి అటు మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే రుణబాధలు తగ్గుతాయి, రోగబాధలు తగ్గుతాయి. ఈ వారంలో ప్రత్యేకించి చేసేదల్లా కొంత ప్రయాణాలు, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మాత్రం కొంత మీరు శ్రద్ధ వహిస్తూ ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అయితే సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్థిరచరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు, ఏదైనా ఇళ్ళు, స్థలము, పొలము, బంగారము, వాహనములు ఇటువంటివి కొనేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడము, మీ యొక్క స్థాయి ఏంటో తెలుసుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ సమస్యలు తగ్గడానికి స్త్రీలకి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి గరికతోటి అష్టోత్తర శతనామావళి 108 నామాలతోటి అర్చన చేసి ఆ గరికని ప్రతిరోజు కూడా తల మీద ధారణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఉండేటువంటి పరిస్థితులు చాలా విభిన్నంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దాదాపుగా 3 నెలల తర్వాత రవిగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు. దీనివల్ల షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం ప్రారంభమైందో సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం, చాలా కాలంగా అవ్వనటువంటి పనులని చక్కగా ప్రారంభం చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది. అలాగే రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అంతేకాక ఈ ఆగిపోయినటువంటి పనులు, ఏవైతే వాయిదా వేసుకున్నటువంటి పనులు ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించడం ద్వారా ఆ పనుల్లో కొంత ముందడుగు వేయగలుగుతారు. ఇలా గతంలో ఉండేటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే కొంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళడం ద్వారా కూడా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రవిగ్రహంతో పాటుగా ఈ రాశికి షష్ఠ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అనగా ఉద్యోగపరంగా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడము, లేదా ఉద్యోగంలో అభివృద్ధి కలగడము, లేదా గతంలో మీరు చేసినటువంటి కృషి తాలూకు ప్రతిఫలం ఈ వారంలో లభించడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. 2 ఆర్థిక పరమైనటువంటి ఈ పెరుగుదలతో పాటుగా ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. వారం ప్రారంభంలో ఆదివారం మినహాయించి మిగతా రోజులన్నీ కూడా కొంత చంద్రుడు శుభగ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు. రాశ్యాధిపతి కాబట్టి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి నీలాపనిందల నుండి బయటపడతారు. అలాగే ఈ షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవి బుధుల వల్ల కోర్టు కేసుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కర్కాటక రాశి వారికి ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. ఈ వారంలో పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత లాభపడడానికి, వారికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారం లగాయితూ అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే రాస్యాధిపతి గోచార వశాత్తు చతుర్థ స్థానంలో ఉంటారో దానివల్ల లెక్కలేనన్ని కుటుంబ సమస్యలతోటి ఇబ్బంది పెడతారు.
చదువులో ఇబ్బందులు కలిగిస్తారు, కుటుంబపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి చికాకులకి కారణమవుతారు. లేదా ఆయా రంగాల్లో ఉండేటువంటి పనులేవి కూడా చక్కగా జరగకుండా ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలను కలిగిస్తూ, ప్రయాణాలను వాయిదా వేయిస్తూ, కుటుంబపరమైనటువంటి చికాకులను కలగజేస్తూ మానసిక ప్రశాంతత లోపానికి ఆయన కారణమవుతారు. ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా ఈ రకమైనటువంటి దోషాలన్నిటి నుండి కూడా సింహరాశి వారు బయటపడ్డారు. ఇది ఒక ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇక ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత బుద్ధి ప్రచోదనమయ్యేటువంటి పరిస్థితులు, ఏ నిర్ణయం మంచిది, ఏ పని చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా ఏ రకంగా ముందుకు వెళ్ళడం ద్వారా మీ యొక్క ఏదైతే మీరు ప్రణాళిక వేసుకుని ఒక గోల్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ టార్గెట్ మీరు రీచ్ అవ్వగలుగుతారనేటువంటి ప్రణాళికల్లో మార్పులకి, అలాగే కొత్త రకమైనటువంటి ప్రణాళికలు వేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ బుద్ధిని ప్రచోదనం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, నచ్చినటువంటి పనులను మాత్రమే చేయాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళతారు. అలాగే ఎటువంటి అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక స్థైర్యం ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా మీకు తోడవుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కొంత పరిపుష్టి కలుగుతుంది. రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సమయానుకూలంగా ధనం చేతికి రావడం లాంటివి కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. అటు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, కుటుంబ సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఎందువల్ల అనగా తృతీయ స్థానంలో రవి గత నెల రోజులుగా యోగిస్తూ ఉండగా ఇప్పుడు రవి యొక్క స్థితి మారి అర్ధాష్టమ స్థానంలోకి ఆయన యొక్క ప్రవేశం జరిగింది. దీనివల్ల చతుర్థ స్థానం బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నది శాస్త్రం. ఎప్పుడైతే చతుర్థంలోకి రవి వెళ్ళారో ఈ చతుర్థంలో ఉండేటువంటి రవి అంతఃక్లేశ గృహశ్చిద్ర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక మథనానికి కారకుడు. అంటే ఆలోచనల యొక్క పరంపర పెరిగిపోతూ ఉంటుంది. తీసుకోవలసినటువంటి నిర్ణయం లేదా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉన్నటువంటి గడువు ఇవన్నీ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నా ఒక రకమైనటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. దీనివల్ల మానసికమైనటువంటి క్లేశములు అనగా టెన్షన్లు చాలా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే గృహశ్చిద్ర, ఇంట్లో ఉండేటువంటి గుట్టు బయట వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా గుట్టుగా బతికినటువంటి ఏదైతే చాలా గోప్యంగా దాచిపెట్టుకున్నటువంటి అంశాలు ఉన్నాయో అవి బయట వాళ్ళకి తెలియడం కూడా ఒకంత మానసికమైనటువంటి అసౌకర్యానికి కారణమవుతుంది. దీనితో పాటుగా కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటను విభేదిస్తూ ఉండడము, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం లాంటి అంశాలు కూడా కొంత మానసిక శాంతికి కారణమవుతాయి. ఇది చదువరులకి కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్రత లోపానికి కారణమై చదువుకునేటువంటి వారికి కొంత ఇబ్బంది పెట్టడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిగతా అన్ని అంశాలు కూడా బాగున్నాయి. ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇలా మిగతా విషయాలన్నింటిలోనూ గ్రహస్థితి మీకు ఉపయుక్తంగా ఉన్నది. తృతీయ స్థానం ముందు ఉండేటువంటి కుజగ్రహం కూడా అటు ఆత్మస్థైర్యానికి కారణం. అంటే ఇక్కడ రవి ఇచ్చేటువంటి దోషాలు, రవి పితృకారకుడు, ఆ రవి మీకు ఆత్మస్థైర్యానికి అలాగే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారకుడు. ఎప్పుడైతే ఆయన యొక్క బలం తగ్గుతోందో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఆ రవి తన యొక్క వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి దాన్ని దాటుకుని మీరు, అందులోనూ కుజగ్రహం తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనే మరలా మీకు మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తారు. ఒకంత అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కాబట్టి ఒక సమయం బాగా లేకపోయినా
బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మరలా మీరు పుంజుకుంటారు. ఈ వారంలో ప్రత్యేకించి 2 రకాలైనటువంటి పరిస్థితులు కూడా కన్యా రాశి వారు చూస్తారు. అలాగే ఈ వారంలో ఉద్యోగస్తులకి గ్రహస్థితి బాగున్నది. ఉన్నతాధికారులతో ఉండేటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే వ్యాపార లాభం ఈ వారం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మనోధైర్యానికి, అంటే మానసికంగా ధైర్యంగా ఉండడానికి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దాంతో కొంత కాలాన్ని గడుపుతూ ఉంటారు. వృధా కాలక్షేపం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం గనక చేస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహ బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా ఈ రాశివారు ఏదైతే కొంత ఆత్మనూన్యతా భావంతో ఉన్నారో, అనగా మదన పడుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు, ఆత్మస్థైర్యం లేక, ఆత్మవిశ్వాసం లేక, ఒక పని ఏదైనా మనం ప్రారంభం చేయగలమా, ఇది నేను ప్రారంభం చేస్తే ముందుకు వెళుతుందా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ, కొంత మానసిక భయం. దీనివల్ల కొన్ని పనులను వాయిదా వేసుకుంటూ ఏదో భయంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వీరికి ఒకంత ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. తృతీయ స్థానంలోకి రవి యొక్క మార్పు, ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ధైర్యానికి కారణమవుతుంది. అలాగే ఒత్తిడి తగ్గడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. జన్మ రాశియందు శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం వల్ల అటు విద్య, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా, వృత్తి ప్రవృత్తులతో సంబంధం లేకుండా లక్ష్మీప్రదంగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ శుక్రగ్రహము, చంద్రగ్రహము, రవిగ్రహము, రాహుగ్రహము, గురుగ్రహం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం తులారాశి వారికి ఈ వారంలో కొంత శుభయోగంగా చెప్పవచ్చును. దీనివల్ల శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆకస్మికంగా ధనలాభాన్ని ఆర్జించేటువంటి తులారాశి వారు ఆ ఆకస్మిక ధనలాభాన్ని ఖచ్చితంగా ఆశించవచ్చును. సమయానుకూలంగా ధనం చేతికొస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరూ కూడా మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అంతేకాక కుటుంబ సమస్యలు పరిహారం అవుతాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, ప్రవృత్తి లాంటి అంశాల్లో గత కొద్ది కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇది చాలా సానుకూలమైనటువంటి సమయం. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మంచి ప్రోత్సాహకాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మరింతగా పొందడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం అనేటువంటిది ఒకంత మంచి విషయంగా చెప్పచ్చు. ఈ రాశి వారికి జన్మ రవి, జన్మ కుజుని యొక్క దోషం ఉన్నది గతం నుండి. ఈ జన్మ రవి యొక్క దోషం మాత్రం ఈ వారం లగాయతు తొలగిపోబోతూ ఉన్నది. ఇక జన్మ కుజుని యొక్క దోషం కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతుంది. కాబట్టి జన్మరాశి స్థిత పాపగ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో దాని నుండి ఈ రాశి వారు బయటపడతారు. ఇది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఉత్సాహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్. మరి గత నెల రోజులుగా ఏమైంది? ఏదైనా ఒక పని చేయాలి అంటే బద్ధకం, దాన్ని వాయిదా వేసుకుంటూ ఉండడం, కోపం, ఈ పని నేనే చేయాలా, మీరెందుకు చేయకూడదు, ఈ పని నేనైతే బాగా చేస్తాను, నేను ఆ పని చేస్తాను, మీరు చెప్పిన పని చెయ్యను అనేటువంటి విధంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క ధోరణి కొంత ఎక్కువగా ఉంటుంది.
వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, సరే ఏదైనా ఒక పెద్ద గొడవ అయితే దాంట్లో చాలా చాకచక్యంగా మరలా వీరే తప్పించుకుంటూ ఉండడము, ఇలా నాస్తికత్వంతో పాటుగా ఒక రకమైనటువంటి అనుమానం అనేటువంటిది కూడా ఈ రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా జరుగుతాయి. మరి ముఖ్యంగా సంపాదించేటువంటిది 10 రూపాయలు అయితే 20 రూపాయల ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకుని జీవనాన్ని సాగిద్దాం అనుకున్నా ఏదో ఒక అనుకోని భారం మీ మీద పడుతూ ఉండడం, దాని ద్వారా డబ్బు ఖర్చు అవ్వడం, మీరు సంపాదించిన డబ్బు మీరు అనుభవించకుండా ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. దాంట్లో కుటుంబ సభ్యులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సరే ఈ రకమైనటువంటి పరిస్థితికి మాత్రం ఇప్పటి నుండి కొంత మార్పు దొరకడానికి అవకాశం ఉంటుంది. జన్మరవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో కొంత ఉత్సాహంగా అడుగులేయగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎప్పుడైతే మీకు అనుకోని అవకాశాలు వచ్చాయో వాటిని అందిపుచ్చుకొని కొద్దిగా కష్టపడతారు. కష్టపడినటువంటి దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అంతేకాక ఈ కొంత అప్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కానీ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ రీత్యా అయితే పరిస్థితులు మాత్రం చాలా మిశ్రమంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని దోషం ఉన్నది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండబుద్ధి కాదు, అలాగని నచ్చినటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు, చేసే పని నచ్చదు. ఇలా ద్వంద్వ వైఖరి, ఇలా మానసికమైనటువంటి ఇబ్బందులతోటి అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంత అది మారడానికి అవకాశం ఉంటుంది, కొంత టైం పడుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఇటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అయితే నష్టపోకుండా ముందుకు వెళుతూ ఉంటారు, అదొక మంచి విషయంగా చెప్పవచ్చును. విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి అనుకూలించేటువంటిది కాదు. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా కొద్ది కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేయడం, ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి సింధూరాన్ని కూడా ధారణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి వ్యయ రవి యొక్క దోషం తొలగిపోయి జన్మరవి యొక్క దోషం ఏర్పడినది. ఈ రవి సాధారణంగా 12లోనూ 1వ స్థానంలోనూ 2 నెలల్లో కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు, శని యొక్క అనుగ్రహం ఉన్నది, అలాగే గురు బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. వెరసి 4 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి శనేశ్వరుడు 3య స్థానమందు పట్టుదలకి కారణం. మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటారో అది ఖచ్చితంగా చేయాలి. అది ఊరు మీద ఊరొచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా ఈ పని పూర్తవ్వాలి అనేటువంటి సంకల్ప బలానికి శనేశ్వరుడు కారణమవుతారు. అదే మాదిరిగా పనులు పూర్తి అవుతాయి కూడా. ఎందుకంటే శని అనుకూలించి గురుడు కూడా అనుకూలిస్తున్నప్పుడు అది పట్టుదలతో పాటుగా అటు మీకు సంబంధించినటువంటి ఆర్థిక పటుత్వం కూడా చాలా ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ఆర్థిక పరిస్థితులు అలాగే మీ కార్యదీక్ష 2 కలిపి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేకించి 12, 1 స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రవి గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్థాన చలనానికి, అలాగే ప్రయాణాలు అధికంగా చేయడానికి, కొంత డబ్బు ఖర్చు పెట్టించడానికి, అలాగే దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు. ఉత్సాహాన్ని తగ్గిస్తారు. అనగా ఏదైనా ఒక పని మనం చేయాల్సి వచ్చినప్పుడు తర్వాత చేద్దాంలే, లేదా తర్వాత రోజు చేద్దాంలే, ఇది వాళ్ళే చేయాలా, ఎల్లుండి కూడా చేయొచ్చు కదా అనేటువంటి విధానంలో బద్ధకాన్ని పెంచి పనిని వాయిదా వేసుకునేలా చేస్తారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే వృధా కాలక్షేపం చేయడానికి గ్రహస్థితి కారణమవుతుంది. అనగా ఏ పని చేయకుండా పొద్దున్నుండి సాయంత్రం వరకు పడుకుని మంచం మీదే కూర్చుని టీవీ చూస్తూ లేదా ఇంకా బయట తిరుగుతూ వృధాగా కాలక్షేపం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అది ఒక్క విషయం ఈ రాశివారు దృష్టిలో పెట్టుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. శరీరం కొంత బడలికి లోనవుతూ ఉంటుంది. అటు మంచి పనులు చేయడానికో లేకపోతే మరో రకమైనటువంటి కార్యక్రమాలను తలపెట్టి పూర్తి చేయడానికో కొంత అధికంగా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపూర్వకంగా
కొంత అధికంగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉన్నత ఉద్యోగానికో ఉద్యోగ మార్పుకో చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. వ్యాపార మార్పులకి, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్యంగా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఫలితాలను ఆర్జించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. వ్యయకుజ దోష నివారణార్థం సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా గ్రహ పీడల నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అసలు అనుకూలించే గ్రహాలే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి. అందులోనూ మరి అనుకూలించడం తగ్గడం అంటే ఏంటండి అంటే లాభంలో ఉండేటువంటి రవిగ్రహం ఇప్పుడు వ్యయస్థానంలోకి వచ్చారు. అంటే ఇక్కడ నుండి మరలా ఒక 3 నెలలు పోయేంత వరకు రవి యొక్క బలం ఉండదు. సరే, మరి ఈ రవి బలం లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య. శాస్త్రంలో చెప్పినటువంటి మాట, ఆయన ఉత్సాహానికి కారకుడు. ఆదిత్యాంతర్గతే యచ్చ జ్యోతిషాం జ్యోతిరుత్తమం. ఈ జ్యోతి ఏదైతే స్వరూపంగా మనం భావిస్తూ మన హృదయాంతరాళాల్లో ఉంది అని భావిస్తూ ఉన్నామో ఆ జ్యోతే బయట వెలుగుతూ సూర్యనారాయణమూర్తిగా ప్రతిబింబిస్తూ ఉన్నది. అయితే ఈ ఉత్సాహానికి ఏదైతే రవిగ్రహం కారణమై ఉన్నారో ఈ వ్యయంలో రవిగ్రహం ఉండడం వల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది. ఏ విధంగా? స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం. అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు రవి. దానివల్ల మానసిక అలజడి వచ్చి ఉత్సాహం తగ్గిపోతుంది. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు. దానివల్ల కూడా మానసికంగా మనం ఈ మకర రాశి వారు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆదాయ మార్గాల్ని మాత్రం పాడు చేయడు. ఎందుకంటే లాభస్థానంలో కుజగ్రహం ఉన్నారు. లాభంలో కుజుడు ఉన్నంత వరకు మీకు ఆర్థిక పటుత్వం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు. కానీ ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ పెట్టేటువంటి ఖర్చులు కూడా బుద్ధుడితోటి కలిపి ఉన్న రవి కాబట్టి బుద్ధి చాంచల్యాన్ని కలిగించి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు. అదొక్క విషయం మాత్రం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ పరిస్థితి ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పటికే ఏలినాటి శని చివరిలో ఉన్నారు. యాచనం బుద్ధి చాంచల్యం, అటు కూడా గురుడు కూడా బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తున్నారు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేయాలి, గురువుల్ని అడగాలి, ఇతరుల యొక్క నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు మాత్రమే ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే సావధానంగా ఎప్పుడూ చేసేటువంటి పనిని అలాగే చేసుకుంటూ పోతే ఎటువంటి సమస్య ఉండదు. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మేరకు అనుకూలిస్తూ ఉంటుంది. అదృష్టం ఉండదు, ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక భారానికే కారణమవుతుంది. అంటే ఏదైనా మీ బంగారు నగలు తాకట్టు పెట్టుకుని ఒక పని చేయవలసి రావడము, వాహనం కొనుగోలు చేయాలంటే అప్పు తీసుకోవడము, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి కారణం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలోకి రవిగ్రహం రావడం, లాభంలో బుధగ్రహం ఉండడం, 2వ స్థానంలో రాహు యోగించడం, చంద్రబలం ఉండడం, చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అందులోనూ లాభంలో 2 గ్రహాలు ఉండేటువంటి స్థితి కలిగింది. కాబట్టి ఇది ఆత్మస్థైర్యానికి కారణం. అలాగే అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు చేయడానికి, వాటికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి, అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని తిరిగి సంపాదించుకోవడానికి, నష్టపోయినటువంటి పరువుని మరలా తిరిగి సంపాదించుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగిస్తుంది. అలాగే మీకు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతూ ఉన్నది. ఆర్థిక పటుత్వానికి, అలాగే స్నేహితుల రీత్యా, బంధువుల రీత్యా శుభవర్తమానాలు రావడానికి, అలాగే దూర ప్రాంత సంచారం,
విదేశీయానం చేయడానికి, విదేశాల్లో చదువు, ఉద్యోగము, ఇల్లు, స్థిరత్వము, గుర్తింపు లాంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కొంత బద్ధకం ఉంటుంది. బద్ధకం అలాగే వ్యసనాల రీత్యా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండిటికి కొంత దూరంగా ఉండగలిగితే ఈ రాశివారు ఈ వారం మంచి ఫలితాలని అనుభవిస్తారు. కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటూ ఉన్నాయి. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్య అన్నది శాస్త్రం. అంటే మాట పట్టింపులు తగ్గుముఖం పట్టి కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరుగుతుంది. వారితో కొంత సమయాన్ని మీరు గడపగలుగుతారు. వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీరు అన్ని పనులు కూడా వారికి సమకూర్చగలుగుతారు. చక్కగా దూర ప్రాంత సందర్శనం, విహారయాత్రలు, వినోద యాత్రలు చేయగలుగుతారు. దాని ద్వారా కూడా కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎక్కడో తెలియని ఒక మానసిక భయం కూడా ఉంటుంది. అన్నీ సవ్యంగా చేసినా ఏమో ఏదైనా విఘ్నాలు వస్తాయేమో, ఏమో ఏదైనా మర్చిపోయామేమో, అంతా బాగుండదే, మనకి ఏదో ఒక ప్రాబ్లం రావాలే అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ ఉంటుందే, దానికి మాత్రం గురుడు కారణం. కాబట్టి ఆ గురువు యొక్క బలం కోసం మీరు ప్రయత్నం చేయండి. అన్నింటా కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి సమయం బాగున్నది. అలాగే వ్యాపారస్తులకి ఈ కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి కలహాల నుండి బయటపడతారు. అలాగే ఏదైతే మీరు కుటుంబంలో మీకు ప్రయారిటీ ఇవ్వాలి సభ్యులు అని తలస్తూ ఉన్నారో స్త్రీలు ఆ ప్రయారిటీని పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. గురుబలం పెరుగుతుంది. దక్షిణామూర్తి దర్శనం కూడా చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత కొద్ది రోజులుగా అటు శని కర్తరీ దోషము, రాహు జన్మరాశి స్థితి దోషము, అలాగే మిగతా గ్రహాలనే చాలా ఇబ్బందికరంగా ఉంటే ఒక గురుడు, చంద్రుడు, అలాగే శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే వాటితో పాటుగా ఇప్పుడు రవి యొక్క బలం కూడా పెరిగింది. దశమంలోకి రవిగ్రహం రావడం ఇది చాలా మంచి ఫలితాన్ని చెప్పారు. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన అన్నారు. అంటే అటు ఆర్థికాభివృద్ధికి 10 అంటే దశమం వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన స్థానం. బుధుడు ఎప్పుడైతే దశమ కేంద్రంలో ఉన్నారో బుద్ధి వక్రత్వాన్ని పట్టింది. ఎందుకంటే బుధుడు వక్రంలో ఉన్నాడు. ఉద్యోగాన్ని వదిలేద్దాం, వ్యాపారం చేద్దాం, ఉద్యోగంలో ప్రమోషన్ అడుగుదాం, లేదా కంపెనీ మారిపోదాం, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు కల్పిస్తాడు. ఏది కార్యరూపం దాల్చనివ్వదు. అయితే ఎప్పుడైతే రవి దశమంలోకి వెళ్ళారో దిగ్బలాన్ని కలిగి ఉంటారు రవి దశమ కేంద్రంలో. అందువల్ల ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇస్తారు. మనం ఈ ఉద్యోగం చెయ్యాలి, ఉద్యోగంలో ఇటువంటి అవకాశాలని వచ్చినప్పుడు వదులుకోకూడదు, లేదా ఉద్యోగంలో ఇటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి చిత్తానికి కారకుడు. అంటే వేవరింగ్ మెంటాలిటీ ఉండదు. ఇంకా అటు ఇటు ఊగిసలాడడం అనేటువంటిది ఉండదు. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు, దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని, అంటే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి తృప్తిని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి. ఇప్పటి వరకు మీకుండేటువంటి పరిస్థితుల పట్ల, మీకుండేటువంటి టైం పట్ల, లేదా మీకు జరుగుతూ ఉన్నటువంటి జీవనం పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ వారం కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొక మంచి విషయంగా చెప్పచ్చు. నచ్చినటువంటివి తినడమో, చూడడమో, ప్రయాణాలు చేయడమో, నచ్చిన వ్యక్తులతో మాట్లాడడమో, ఏదో ఒకటి మీకు నచ్చేది జరుగుతుంది. దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి. ఉద్యోగ పరంగా అయితే ఉన్నటువంటి చికాకుల నుండి బయటపడగలుగుతారు. అటు ఉన్నత ఉద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో, తోటి ఉద్యోగులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండాలి, అక్కడ గుర్తింపు రావాలి, గ్రీన్ కార్డులు రావాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మార్గం సుగమం అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రోత్సాహకాలు, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మంచి ప్రోత్సాహకాలకి కారణం ఈ గ్రహస్థితి అవుతూ ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతతకి కూడా కారణమవుతుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.